హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో సింపుల్గా 15 నిమిషాల్లో టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా ట్రెడిషనల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టమాటా రసం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల కందిపప్పు, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, 2 లేదా 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే కందిపప్పు అనేది బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత అందులోకి ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి 4 టమాటాలు 4 సైడ్లు ఘాటు పెట్టుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాలకి స్టీమ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత టమాటాలను మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు పైన పీల్ అయినా ఇప్పుడైనా తీసుకోవచ్చు చల్లారిన తర్వాత, లేదా తర్వాత మనం చేతులతో పిసుకుతాం కదా, ఆ విధంగా చేసినప్పుడు తర్వాత అయినా పీల్ అనేది తీసేసేయచ్చు. టమాటాలను ఈ విధంగా మెత్తగా పిసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్లు పోసుకొని మరొకసారి బాగా కలుపుకొని అందులో వచ్చిన పిప్పి మొత్తం తీసేసేయాలి. 1/2 కప్పు చింతపండు రసం, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కందిపప్పు పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు, కరివేపాకు కొద్దిగా వేసుకొని పోపుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా రసం వేసుకోవాలి. అందులోకి మీరు టేస్ట్ చూసుకొని ఒకసారి నీళ్ళని యాడ్ చేసుకోండి. అంటే మరీ పుల్లగా ఉంది అనుకుంటే యాడ్ చేసుకోండి వాటరు. నేను ఇక్కడ 2 కప్పులు నీళ్లు పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రసం తెరలేంత వరకు ఉడికించుకోవాలి. రసం తెల్లడం అంటే మరీ ఎక్కువగా తెల్లనవసరం లేదండి. ఈ విధంగా మనకి పైన అనేది ఫామ్ వస్తే చాలు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా